భగవద్గీతలో ఒక వాక్యం కర్మఫలం గురించి. ఒకరి నాశనం కోరే దుర్బుద్ధి ఎవరి మదిలో పుడుతుందో ఆ క్షణమే వారి పతనం ఆరంభమవుతుంది. తప్పు చేసిన వాడు సమర్థించుకోవచ్చు, చూసిన వాడు మర్చిపోవచ్చు, కానీ దానికి బలైన అమాయకుడు కన్నీరు వారిని వెంటాడుతుంది. మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం గురి తప్పదు, వారి అంతు చూసి తీరుతుంది. కర్మఫలం నుంచి తప్పించుకోవటం ఎవ్వరి తరం కాదు. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది, నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుసు వయసులో ప్రేమ, బాధ్యతలు మోసే వయసులో తోడు, కానీ పెద్ద వయసులో పలకరింపు చాలనిపిస్తుంది.